హాయ్ స్నేహితులారా, వెల్కమ్ టు గృహిణి థాట్స్. నా వీడియోస్ చూసి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం జెల్లీ చాక్లెట్స్తో వస్తాయి కదండి ప్లాస్టిక్వి. ఇవి తినేసిన తర్వాత ఖాళీగా ఉంటాయి కదా, వీటిని క్లీన్ చేశాను. క్లీన్ చేసి వీటితో ఒక మంచి వస్తువుని అయితే తయారు చేసుకోవచ్చు. అదేంటో చూద్దాము. ఇంకా దీనికి మనకి ఏం కావాలంటే ఇలాంటిది మిక్చర్ అవి వేసుకునే ఒక బౌల్ ఉంటుంది కదా, పేపర్ది, అలాంటిది ఒకటి తీసుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ క్లీన్ చేసుకున్న జెల్లీ చాక్లెట్స్ తినేసిన తర్వాత వచ్చే ఈ డబ్బాలని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆరబెట్టుకున్నాము. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక మంచి వస్తువుని అయితే తయారు చేసుకుందామండి. చాలా బాగుంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఫుల్గా అర్థమవుతుందనమాట. మనమైతే ముందు ఇలాగా జెల్లీ చాక్లెట్ దాన్ని తీసుకొని ఇలాగా మన దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ వేసుకోవచ్చండి. మీ దగ్గర ఏ కలర్ అవైలబుల్గా ఉంటే ఆ కలర్ వేసుకోవచ్చు. నేనైతే పింక్ కలర్ అనేది వేస్తున్నాను అనమాట. ఇలాగా పింక్ కలర్ని మొత్తం చుట్టూరు దీనికి అప్లై చేసేస్తున్నాను. ఇలా అంచులకి పైన మొత్తం చుట్టూ ఈ జెల్లీకి దానికి నేను ఇలా కలర్ అనేది అప్లై చేస్తున్నాను. పింక్ కలరు అనేది మొత్తం ఇలా అప్లై చేస్తున్నాను అనమాట. కింద అంచుకు కూడా ఈ కలర్ అనేది మొత్తం అప్లై చేసేద్దామండి. ఇలాగా మొత్తం అప్లై చేసేసుకుందాం. ఇలా మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత మనకి ఏంటంటే చూస్తే అక్కడక్కడ కొంచెం కొంచెం వైట్గా అంటున్నట్టు ఉంటుంది కదా. అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం లోపల సైడ్ కూడా ఈ పింక్ కలర్ అనేది అప్లై చేసేసుకోవాలి. అప్పుడు మనకి తెల్లగా ప్యాచెస్లా కనిపిస్తుంది కదా, అలా కనిపించకుండా ఫుల్గా పింక్ కలర్లో అనేది మనకి కనిపిస్తుంది. మనం ఏ కలర్ అనేది అప్లై చేసినా కూడా ఇలా 2 సైడ్స్ అప్లై చేసుకుంటే, ఏది తయారు చేసుకున్నా కూడా నెక్స్ట్ టైం ఏది తయారు చేసుకున్నా కూడా ఇలా 2 సైడ్స్ అప్లై చేసుకుంటే అలాగా ఫుల్గా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఇలాగ మన దగ్గర ఎన్ని వాటినైతే మనం తయారు చేయాలనుకుంటున్నామో వాటన్నిటికీ ఇలాగ పింక్ కలర్ అనేది అప్లై చేసేసుకుందాము. ఇది రెండోది అనమాట. ఇంకా అలాగా నేను 5 నుంచి 6 వరకు అయితే తీసుకుంటున్నాను. వీటిని అయితే నేను మొత్తం ఇలా పింక్ కలర్ అనేది అప్లై చేసేసుకుంటున్నానండి. చెప్పాను కదా, ఫస్ట్ బయట సైడ్ అప్లై చేసుకున్న తర్వాత లోపల సైడ్ కూడా అప్లై చేస్తే లుక్ అనేది మనకి చాలా నీట్గా ఉంటుంది. మొత్తం ఫిల్ అయ్యి మొత్తం పింక్ కలర్లో ఉంటుంది. వైట్ ప్యాచెస్ అనేవి కనిపించవు. ఇంకా నెక్స్ట్ అయితే మనం దీన్ని అయితే తీసుకుని బౌల్ లాంటి దాన్ని, ఇటు ఫంక్షన్స్కి వాటికి వాడతారు కదండి, మిక్చర్స్ కానీ కర్రీస్ కానీ వేయడానికి, దాన్ని తీసుకుని దీనికి నేను మళ్ళీ బ్లూ కలర్ అనేది తీసుకొని, ఈ బ్లూ కలర్ అనేది ఏంటంటే దీనికి ఇలా ఒక డిజైన్ లాగా వచ్చింది కదండి, లైన్స్ లాగా. దాంట్లో ఏంటంటే ఒకటి విడిచి ఒకటి బ్లూ కలర్ అనేది నేను అప్లై చేస్తున్నాను అనమాట. మధ్యలో ఒక వైట్ కలర్ది వదిలేసి మళ్ళీ నెక్స్ట్ దానికి బ్లూ కలర్ అనేది అప్లై చేస్తున్నాను. ఇలాగా బ్లూ కలర్ అనేది ఈ లైన్స్లో మాత్రమే, పక్కకు వెళ్ళకుండా అప్లై చేస్తున్నాను. మనకు డిజైన్ అనేది వచ్చింది కాబట్టి అన్నీ సమానంగా వస్తాయి అన్నమాట. ఇలా మధ్యలో వైట్ది వదిలేసి మళ్ళీ మూడో దానికి నేను బ్లూ కలర్ అనేది అప్లై చేస్తున్నాను. అలా ఒకటి విడిచి ఒకటి మొత్తం ఈ బౌల్ చుట్టూరు కూడా మనం ఇలాగా ఒకటి లీవ్ చేసుకుంటూ బ్లూ కలర్ అనేది అప్లై చేసేసుకుందామండి. ఇలాగా చుట్టూరు అప్లై చేసేసుకుంటే మనకి లుక్ అనేది బాగుంటుంది. చూడండి, ఇలా 2 అప్లై చేసాం కదా, ఇలాగ మొత్తం అప్లై చేసుకున్నాక మనకైతే ఫైనల్గా ఇలా ఉంటుంది. ఇంకా ఇది ఇలా అప్లై చేసుకున్నాం కదా, మనం మధ్యలో వైట్గా వదిలేసాం కదా, ఆ వైట్ది కూడా ఇంకో కలర్తో ఫిల్ చేద్దామండి. అప్పుడు లుక్ అనేది ఇంకా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇది కొంచెం ఆరిన తర్వాత ఒక 2 మినిట్స్ పక్కన పెట్టి తీసుకుంటే, ఈ మధ్యలో మనం ఎల్లో కలర్ అనేది అప్లై చేస్తున్నానండి. మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ని అయితే ఈజీగా వేసుకోవచ్చు. నేనైతే ఇలాగా ఎల్లో కలర్ అనేది నెక్స్ట్ అప్లై చేస్తున్నాను. ఈ మధ్యలో బ్లూకి మధ్యలో మనం ఒక్కొక్కటి లీవ్ చేస్తూ వదిలేసాం కదా, దాంట్లో అంతా నేను ఎల్లో కలర్ అనేది ఫిల్ చేసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఈ ఎల్లో కలర్ అనేది మొత్తం వీటికి నేను ఇలాగా ఫిల్ చేసేస్తున్నాను అనమాట. మొత్తం మనకి ఫిల్ అయిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. చూసారు కదా, ఇది ఇప్పుడు డ్రై అయ్యే వరకు పక్కన పెడదాము. ఈలోగా ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదా జెల్లీ చాక్లెట్స్వి, అది తీసుకుని దానిపైన మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్, ఫ్లవర్స్ కానీ ఇలాగ లైన్స్ కానీ ఏదైనా సరే మీ ఇష్టం వచ్చిన డిజైన్ని గీసుకోవచ్చండి. స్టార్స్ లాగా కానీ, చిన్ని ఫ్లవర్స్ లాగా కానీ, కొమ్మల్లాగా కానీ అలా గీసుకోవచ్చు. నేనైతే ఇలాగా ఆ డిజైన్ ఆ బాక్స్కి తగ్గట్టుగా ఇలాగ సిల్వర్ కలర్ గ్లిటర్ పెయింట్ అయితే ఉందన్నమాట. దాంతో నేను ఇలా చేసుకున్నాను. నా దగ్గర నేను తీసుకున్న 5 జెల్లీ చాక్లెట్స్ ర్యాప్స్ కూడా ఇలాగే మొత్తం అన్నిటికీ తీసుకొని, ఈ అంచులు కొంచెం బాగా హైలైట్ అవ్వడానికి కింద నేను ఇలాగ స్ట్రోక్స్ లాగా ఇచ్చుకున్నాను అనమాట. ఇదే సిల్వర్ కలర్తో ఇలాగా అక్కడక్కడ కొంచెం గ్యాప్ అనేది వదిలి ఇలా స్ట్రోక్స్లా ఇచ్చుకుంటే లుక్ అనేది ఏంటంటే మనకి చాలా బాగుంటుంది. కొంచెం ఫ్యాన్సీ లుక్ లాగా వస్తుందన్నమాట. చూసారు కదా,
ఇదైతే మనకి ఫైనల్గా రెడీ అయిన తర్వాత చాలా బాగుంటుందండి. స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు మనం సీడీ ప్లేయర్ తీసుకున్నామండి. పాత సీడీ ప్లేయర్ ఒకటి తీసుకొని దానికి మనం 5 జెల్లీ చాక్లెట్స్ తీసుకున్నాం కాబట్టి 5 హోల్స్ని అయితే పెట్టుకున్నాం. దీనికి 5 హోల్స్ని పెట్టుకొని అవి సమానంగా ఉండడానికి పైన ఎగుడు దిగుడుగా ఉన్నదంతా కట్ చేసేసుకొని ఇలాగ నీట్గా తయారు చేసుకున్నామండి. తర్వాత మీ దగ్గర ఏమన్నా పూసలు కానీ ఏమైనా కుందన్స్ లాంటివి ఏమైనా చిన్న చిన్న బీడ్స్ లాంటివి ఏమున్నా సరే మీ దగ్గర ఏముంటే అవి తీసుకోండి. నా దగ్గర అయితే ఇలాంటి చిన్న చిన్ని బుట్టలు లాంటివి ఉన్నాయి కాబట్టి నేను ఇది తీసుకుని ముందుగా మనం రెడీ చేసిన జెల్లీ చాక్లెట్స్కి కలర్ వేసి జెల్లీ చాక్లెట్స్ రేపర్స్కి రెడీ చేసుకున్నాం కదా, దాన్ని అయితే తీసుకున్నాం అనమాట. తీసుకుని దీన్ని దానికి అటాచ్ చేస్తున్నాం సూది సహాయంతో. ఇలా కింద నుంచి పైకి లాగితే ఇది మనకు చూడండి ఒక బెల్ల రెడీ అయింది కదా. ఒక చిన్ని బెల్ లాగా పింక్ కలర్ దాంట్లో గోల్డ్ కలర్ వచ్చి ఇలా రెడీ అయింది. చూడ్డానికి అయితే మనకి లుక్ అనేది ఇలా ఉంది. ఇప్పుడు ఇదే విధంగా మన దగ్గర ఉన్న మిగతా వాటికి కూడా ఇలాగే రెడీ చేసుకుందామండి. ముందైతే ఈ బుట్టని ఎక్కించి తర్వాత ఆ పింక్ కలర్ దాన్ని రెండో దానికి కూడా ఎక్కించేద్దాం. ఇలా మన దగ్గర ఉన్న మొత్తం అన్నింటికి ఈ బుట్టని ఈ జెల్లీ చాక్లెట్ దానికి ఇలా సూది సహాయంతో మొత్తం అన్నిటిని అటాచ్ చేసేద్దాం. చూసారు కదా, ఇలాగా మొత్తం అటాచ్ చేసేసుకొని మొత్తం అన్నీ ఇవి ఇప్పుడు ఫైనల్గా అయితే మనకి అన్నీ రెడీ చేసుకున్నాం. 5 వాటిని అయితే మనం ఇలా రెడీ చేసుకున్నామండి. ఇలా రెడీ చేసుకుని ఊలుతో ఏ ఊలు ఉంటే ఆ ఊలు కలర్ది మీరు పెట్టుకోవచ్చు. ఇలాగా పెట్టుకున్న తర్వాత ముందు రెడీ చేసి పెట్టుకున్న ఈ సీడీ ప్లేయర్కి హోల్స్ పెట్టుకుని ఉంచుకున్నాం కదా, దాన్ని తీసుకుని మనం తయారు చేసుకున్న ఈ ఊలు దారాలతో బుట్టలు తయారు చేసుకున్నాం కదా, జెల్లీ చాక్లెట్స్తో బుట్టలు యాడ్ చేసి వాటిని ఈ హోల్స్లోంచి పైకి లాగాలండి. ఈ దారాలతో ఇలాగా అన్నింటినీ ఇలాగా 5 రెడీ చేసుకున్నాం కాబట్టి 5 ఊలు దారాలతో రెడీ చేసుకున్నవన్నీ ఇలా పైకి లాగాము. ఈ హోల్స్ పెట్టుకున్నప్పుడు సేమ్ గ్యాప్ ఉండేటట్టు చూసుకొని పెట్టుకోండి, అప్పుడే మనకి సమానంగా ఉంటుందన్నమాట. ఇలాగా పైకి లాక్కున్న తర్వాత ఒక్కొక్క దాన్ని ఇలాగ మనం ఏ సైజులో కావాలో కింద ఆ సైజులో అడ్జస్ట్ చేసుకుంటూ ఎగుడు దిగుడు లేకుండా ఒక జిగ్జాగ్గా ఉండేటట్టు కింద సైజులను చూసుకొని మనం మార్క్ చేసుకొని ఇలా పైన ముడి వేసుకుంటామేనండి. ఇలాగా 5 కూడా ముడి వేసేసుకుందాము. కింద మనకి ఒక షేప్లో వచ్చేటట్టు చూసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి హైట్ని. అప్పుడు అన్నింటినీ కలిపి ఇలాగా పైన ఎంత ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా ఉంచుకొని మార్క్ చేసుకొని ఇలాగా మార్క్ చేసుకున్న దగ్గరికి ముడి వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఒక్కొక్కటి ముడి వేసేసుకుందాం. ఈ ముడి వేసుకున్నప్పుడు మార్క్ చేసుకుని ముడి వేసుకుంటే ఏంటంటే మనకి తేడా లేకుండా మంచిగా నీట్గా వస్తుంది లుక్ అనేది. ఇలా వేసుకున్న తర్వాత అన్నింటినీ వేసుకున్నాము. మనకి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. ఇంకా దీన్ని రెడీ చేసేది ఉంది, లాస్ట్ వరకు చూడండి. ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఉంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే పైన ఎక్స్ట్రా ఉన్నాయి కదండి, మనం ఊలు కొంచెం పైన ఎక్స్ట్రా ఉన్నాయి అన్నింటినీ మనం ఒక్కొక్కటి ఇలాగా కట్ చేసేద్దాం. అప్పుడు నీట్గా ఉంటుందండి. ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేస్తే లుక్ అనేది కొంచెం నీట్గా ఉంటుంది. అవి మనకు అవసరం లేదండి, ఇంకా పక్కకు పెట్టేద్దాం. ఈలోగా మళ్ళీ మనం ఇందాక బౌల్ లాంటిది రెడీ చేసుకున్నాం కదా, దాన్ని తీసుకొచ్చి దాని చుట్టూరు గమ్ అనేది అప్లై చేసేసుకోవాలండి. మనం ఈ బౌల్ తీసుకునేటప్పుడు ఈ సీడీ ప్లేయర్కి అటాచ్ అయ్యే విధంగా ఆ సైజు ఉండేది తీసుకుంటే మంచిదండి. చూసారు కదా, ఇలా కరెక్ట్గా ఆ షేప్ దీనికి అటాచ్ అయిపోవాలి. ఇలా అతికించి ఇలా రివర్స్లో పెడితే ఏంటంటే బాగా స్టిక్ అయిపోతుంది. ఇది ఇంకా ఊడిపోకుండా ఉండాలంటే మళ్ళీ ఒకసారి ఈ సీడీకి దానికి మధ్యలో అటాచ్ చేస్తూ ఈ గమ్ అనేది మళ్ళీ అప్లై చేసేద్దామండి. ఫెవికాల్ ఇలా అప్లై చేసి అది డ్రై అవుతుంది. ఇలాగ పక్కన పెడదాం. తర్వాత ఇలాగ ఒక ఊలు తీసుకుని ఇలాగా చుట్టుకొని దీనికోసం ఒక పాప్ దాకా రెడీ చేసుకుందామండి. ఇలా ముడి వేసి దాన్ని సమానంగా కట్ చేసుకుంటే ఒక పాప్ లాంటిది రెడీ అవుతుంది కదా. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది. ఇలాగా ముడి వేసుకున్న తర్వాత దీన్ని ఆ లైన్స్ని కట్ చేసుకొని సమానంగా కట్ చేసుకుంటే మనకి ఏంటంటే ఇది ఒక చిన్ని బాల్ లాగా తయారవుతుంది అనమాట. బాల్ లాగా చూసారు కదా, నేను చూపించే విధంగా అయితే కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది ఇలా ఉంటుంది, చిన్ని ఫ్లవర్ లాగా. అది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు
మన దగ్గర ఏవైతే కలర్స్ ఊల్ ఉన్నదో అన్ని కలర్స్ తీసుకోండి. ఒక్కొక్కటి 2 లైన్స్ చొప్పున బాగా లాంగ్గా తీసుకోండి. మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కొలుచుకొని తీసుకోవాలి. ఇలాగ తీసుకున్న తర్వాత ఒక్కొక్కటి 2 లైన్స్ తీసుకోవాలండి. అంటే మనకి కట్ చేసిన తర్వాత 4 లైన్స్ కింద వస్తాయి అన్నమాట. ఇవి ఒక్కొక్క కలర్ దారం 4 లైన్స్ వస్తుంది. ఆ విధంగా నేను రెడ్, గ్రీన్, ఎల్లో తీసుకున్నాను. 3 కలర్స్ అనమాట. మీకు ఇంకా కొంచెం వెడల్పుగా కావాలనుకుంటే ఇంకా కొంచెం కొన్ని రకాల కలర్స్ ఊల్ని అయితే యాడ్ చేసుకుంటే మనకి ఇంకా కొంచెం వెడల్పుగా వస్తుందన్నమాట ఇప్పుడు తయారు చేసేది. ఇలా ముడి వేసుకున్న తర్వాత పైన ఎగుడు దిగుడు ఉండేదంతా సమానంగా కట్ చేసేసుకున్నాం. కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఏ కలర్కి ఆ కలర్ సపరేట్ చేసేసుకోవాలండి. అంటే మనం 3 కలర్స్ వాడాం కాబట్టి రెడ్కి రెడ్, గ్రీన్కి గ్రీను, ఎల్లో కలర్కి ఎల్లో కలరు, మొత్తం 3 కలర్స్ని సపరేట్ చేసేసుకుందాం. ఇలా సపరేట్ చేసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే దీన్ని ఒక జడ అల్లుకున్న మాదిరిగా అల్లుకోవాలండి. 3 కలర్స్ని ఒక కలర్ నుంచి ఒక కలర్ తీస్తూ ఇలా జడ మనం ఆడవాళ్ళు జడ ఎలా అయితే అల్లుకుంటారో అదే విధంగా దీన్ని అల్లుకుంటే సరిపోతుందండి. చాలా నీట్గా వస్తుంది అన్నమాట డిజైన్ అనేది. చూపిస్తున్నాను చూడండి. ఇదే విధంగా మనం చివరి వరకు ఈ ఊల్ దారంతో అల్లేసుకుందామండి. ఇలాగ పైన ముడి వేసుకుంటే ఏంటంటే మనకి ఎగుడు దిగుడు లేకుండా సమానంగా వస్తుంది డిజైన్ అనేది. ఇలా మొత్తం అల్లుకోవాలండి. మొత్తం అల్లుకున్న తర్వాత మనకి ఇది ఒక థ్రెడ్ లాగా తయారవుతుంది. ఇలా డిజైన్గా ఒక థ్రెడ్లా తయారవుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రాస్ ఉన్న దాన్ని చివరి వరకు అల్లేసుకొని ఇలా ముడి వేసేసుకోవాలండి. ఓడకుండా ఉంటుంది. తర్వాత చివర ఉన్న ఎక్స్ట్రాస్ అన్నింటినీ కట్ చేసేసుకోవాలి. ఎగుడు దిగుడుగా ఉన్నాయి కదండి, ఇవన్నీ కట్ చేసేసుకుంటే మనకి నీట్గా సమానంగా ఉంటాయి అన్నమాట. ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక సూది తీసుకొని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సీడీకి అటాచ్ చేసి ఒక బౌల్ లాంటిదాన్ని దాని మధ్యలో ఉంచి ఈ సూదితో ఈ ఊలు దారాన్ని పైకి లాగాలి. ఇలా లాగిన తర్వాత మనం ఇందాక ఒక బాల్ లాంటిది రెడీ చేసుకున్నాం కదండి, ఈ బౌల్కి అటాచ్ చేస్తూ దీని మధ్యలోంచి ఫ్లవర్ లాంటి దాని మధ్యలోంచి ఈ సూదిని గుచ్చుకుంటూ మనం బయటికి తీసుకోవాలి. ఇది బౌల్ ఏంటంటే ఈ బౌల్ నుంచి ఎటు కదలకుండా పైన దారం అనేది స్ట్రాంగ్గా ఉండడానికి అందంగా కూడా ఉంటుందండి. ఇలాగ మనం ఈ బాల్ ఎటు కదలకుండా ఈ బౌల్కి మధ్యలో దీన్ని పెట్టి ఇలాగ ఒక ముడి వేసేసామంటే ఇది ఎటు కదలకుండా అలా స్టిక్ అయినట్టు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బౌల్కి చుట్టూరు కొంచెం గమ్ అనేది అప్లై చేద్దాం, వేరేది అటాచ్ చేయడానికి అనమాట. ఇలాగ అప్లై చేసి మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఒక థ్రెడ్ కలర్స్తో, ఆ థ్రెడ్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఈ వైట్గా ఉంది కదండి దీని చుట్టూరు ఇంకా కొంచెం లుక్ అనేది బాగుండడానికి చుట్టూరు ఇలాగైతే మనం అంటించుకున్నాం. ఇలా అంటించుకున్న తర్వాత ఇంకా అలాంటి థ్రెడ్ని సగం ఉంచుకున్నామండి. సగం ఏమో దీనికి అంటించాం, సగం ఉంచుకున్నాం పైన హ్యాంగ్ చేసుకునేటట్టు. ఇలాగ అటాచ్ చేసుకుని ఒక థ్రెడ్ని అలా ఉంచుకోవాలి. ఇంకా మనకి ఈ లెంత్ సరిపోదు, ఇంకా లెంత్ కావాలి, దేనికన్నా హ్యాంగ్ చేసుకునేటట్టు కావాలి అని అనుకుంటే మనం సూదుకున్న మిగతా దారంతో కానీ లేదంటే వేరే రకం ఏదైనా దారంతో కానీ దాన్ని ఒక హ్యాంగింగ్ లాగా రెడీ చేసుకుని దీనికి అటాచ్ చేసుకుంటే సరిపోతుందని, దాన్ని ఎక్కడైనా తగిలించుకోవడానికి కానీ అలాగా ఉండేటట్టు మనం వేరే దారాన్ని దీనికి అటాచ్ చేసుకుని ముడి వేసేసుకుంటే అది మనకు ఒక హ్యాంగింగ్ లాగా రెడీ అయిపోతుందండి. ఇదిగో చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. మనకి ఏంటంటే ఇలాగా మ్యూజికల్ బెల్స్ ఉంటాయండి, అలా రెడీ అవుతుంది. కానీ కొంతమందికి మ్యూజికల్ బెల్స్లో ఆ సౌండ్ అంటే ఇష్టం ఉండదు, ఆ బెల్ షేపు అవి ఇష్టం ఉంటుంది కానీ సౌండ్ ఇష్టపడరు. అలా సౌండ్ లేకుండా మనకి మ్యూజికల్ బెల్ లాగా ఉండాలి, సౌండ్ ఉండకూడదు, గాలికి అలా ఇలా ఊగుతూ ఉంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు దీన్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. లుక్ అయితే చాలా బాగుంది. దీన్ని మనం ఇలా 2 గోడలు కలిసిన దగ్గర కార్నర్లో పెట్టుకున్నా లేదంటే పైన మ్యూజికల్ బెల్ లాగా హ్యాంగ్ చేసుకున్న స్లాబ్కి, ఇంకా ఏదైనా గోడకి హ్యాంగ్ చేసిన కబోర్డ్స్ దగ్గర హ్యాంగ్ చేసినా సరే చాలా చాలా లుక్ బాగుందండి. చూసారు కదా, ఆ బెల్స్ ఇవి చాలా లైట్ వెయిట్ కాబట్టి కొంచెం గాలి వచ్చినా కూడా అలా ఊగుతూ ఉంటాయండి. లుక్ అనేది అయితే చాలా బాగుంది. మనమంతా చాలా నీట్గా చేసాం కాబట్టి చాలా బయట కొనుక్కొచ్చిన దాని లుక్ లాగానే ఉంటుందన్నమాట.
ఇంకా లోపల గోడకి ఎక్కడన్నా తగిలించుకోవాలనుకున్నా కూడా ఇలా తగిలించుకోవచ్చు. చూడండి, ఇది వేరే వాల్కి అయితే హ్యాంగ్ చేసి చూపిస్తున్నాను. ఇలాగ చిన్న మేకున్నా కూడా ఇలా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. మనం అంతా కరెక్ట్ లెంత్తో తీసుకున్నాం కాబట్టి ఈ థ్రెడ్స్ అనేవి అన్నీ ఒక సైడ్కి వెయిట్ అనేది వాలిపోకుండా ఈ లైట్ వెయిట్ కాబట్టి బాగా ఇలాగా ఊగుతూ ఉన్నాయండి. చూసారు కదా లుక్ అనేది ఎంత బాగుందో. ఇలాగా దేనికైనా హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక వాల్కి అయినా సరే, ఇంకా ఏమైనా కబోర్డ్స్ పక్కన కానీ పెట్టుకుంటే మనకి ఫ్యాన్సీగా ఉంటుంది. లేదు ఎప్పుడైనా ఫంక్షన్స్ అప్పుడు కూడా సైడ్ పెట్టుకున్న వాల్కి ఏమైనా డెకరేషన్ వాటికి పక్కన గుమ్మం పక్కన అటు ఇటు పెట్టుకున్నా కూడా లుక్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో ఇంకా ఉన్నాయండి, వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి.